అకార్డింగ్ టు ద సోర్సెస్ వీడు ఒక లఫుట్. ఎవడు? ఈ దొర సాయి తేజ అన్నవాడు ఒక లఫుట్, పెద్ద లఫుట్. నేను ఎందుకు ఇప్పుడు వరకు వీడియో చేయలేదు వీడు అద్భుతమైన రీల్ చూసిన తర్వాత కూడా అంటే, వీడు అకార్డింగ్ టు ద సోర్సెస్ అని చెప్పి వీళ్ళ ఫాదరు అన్నామంటారు. కానీ మన కొడుకు మొగ్గలేసిపోవడానికి మెయిన్ రీజను పేరెంట్స్. ఏ కేసులో అయినా సరే డైరెక్ట్లర్ ఇండైరెక్ట్లర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ అంత బ్రాడ్ లైట్లో మేము పెయిడ్ సోల్డ్ అవుట్ అని చెప్పి వీడియో చేస్తూ అందులో వాళ్ళ ఫాదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు చూసారా, అది అకార్డింగ్ టు ద సోర్సెస్ హైలైట్ అది. సో ఈ నిబ్బాగాడికి నేను చెప్తుంది ఏంటంటే, సరే కోర్టు చెప్తే కానీ ఈ నిబ్బాగాడికి అర్థం కాదు కదా అని చెప్పి ఆగా. నిన్న నైట్ ఆల్మోస్ట్ 1 o'clock వరకు హీరింగ్స్ అయ్యాయి, వాదనలు అయ్యాయి, 2.5 గంటల డిస్కషన్. అండ్ అకార్డింగ్ టు ద సోర్సెస్ కోర్టు ఏం చేసిందో తెలుసా, జడ్జి గారు ఏం చేశారు తెలుసా, మాధవీలత గారు బెయిల్ ఏముంది దొబ్బి అన్నారు. అండ్ అకార్డింగ్ టు సోర్సెస్ ఆ అమ్మాయి మైనర్ అని చెప్పి ప్రకటించారు. అకార్డింగ్ టు ద సోర్సెస్ ఆ అమ్మాయి చాలా ఎఫెక్ట్ అయిందని కూడా చెప్తున్నారు. అండ్ అకార్డింగ్ టు ద సోర్సెస్ మీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కెరియర్ పోతున్నారు, వాళ్ళు విక్టిమ్ కాదు నేరస్తులు అన్నట్టు చెప్తున్నారు. అండ్ హాజరు అవ్వమంటున్నారు, హాజరు కూడా కాదు వెతుకుతున్నారు. అకార్డింగ్ టు ద సోర్సెస్ ఈజ్ అబ్స్కాండెడ్. ఇవన్నీ మాట్లాడదాం. నేను ముందు వీళ్ళ గురించి మాట్లాడబోయే ఎవరికైనా సరే ఎర్లీగా ఫేమ్ రాకూడదు. ఇలాంటి పిల్ల బచ్చాగాలకి ఎర్లీగా ఫేమ్ రావడం వల్ల రెచ్చిపోతారు. అసలు అకార్డింగ్ టు సోర్సెస్ ఇప్పుడు వీడు చేసిన ఎక్స్ట్రాలకి ఒక మైనర్ అమ్మాయి మీద ఇన్ని బ్లేమ్ వేసాడు కదా, ముందు ఇన్ని బొక్కలు వేస్తారు. అకార్డింగ్ టు ద సోర్సెస్ చెప్తున్నాయి. వీడనే కాదు, ఎవరైతే అమ్మాయిని బ్లేమ్ చేశారో అమ్మాయి మైనర్ కాదు మేజరే, కావాలనే ఇలా రోల్ ప్లే చేస్తుంది, ఇది ఒక హనీ ట్రాపు, మనీ కోసం ఇదంతా చేస్తుంది, తూడు తమలపాకు అని చెప్పి ఎక్స్ట్రాలు చేసి ఇష్టం మెయిన్స్ మీడియా ఛానళ్ళు, కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు, కొంతమంది అకార్డింగ్ టు ద ఈ నిబ్బాగాలు, ఇలాంటి మంది ఎవరైతే చేశారో వాళ్ళకి గట్టిగా ఫ్యూచర్లో వెరీ నియర్ ఫ్యూచర్లో రాడ్లు దింపబోతున్నారు, ఛానళ్ళు ఎగిరిపోతున్నాయి, కేసులు కూడా గట్టిగా పడతాయి. ఎందుకంటే అకార్డింగ్ టు ద సోర్సెస్ షీఈ్ మైనర్, ఇప్పుడు కూడా మైనరే. ఆ ఇన్సిడెంట్ అంటే నిన్న జరిగిన డిస్కషన్లో మీకు వెరీ లేమేనకు అర్థమయ్యే భాషలో చెప్తా చూడండి. 2.5 గంటలు, అందులో గంట పావు నిరంజన్ రెడ్డి గారే మాట్లాడారంట. అంటే భగీరథ లాయర్, అటుపక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారు కదా, నేమ్సేక్ 30 సెకండ్లు మాట్లాడారు. వాళ్ళు అటుపక్క విక్టిమ్ తాలూకు వాళ్ళు ఒక మంచి లాయర్ని పెట్టుకున్నారు, సబ్జెక్ట్ టు ద కరెక్షన్ నాగేశ్వరరావు గారు అనుకుంటా. ఆయన చెప్పారయ్యా, ఆయన మొత్తం ఈయన నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిన సినిమాలో అదేదో వకీల్ సాబ్ సినిమాలో లాగా ఆయన మాట్లాడిన తర్వాత కూడా హోల్డ్ చేసుకొని మొత్తం అమ్మాయి తాలూకు వర్షను, పెయిన్, ట్రామా, అసలు ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయి ఒక సీక్వెన్స్. నేను అన్నీ చెప్పలేను ఇక్కడ, యూట్యూబ్ ఒప్పుకోవట్లేదు, అవ్వట్లేదు. అంటే ఇది ఓన్లీ కాంటెంట్ క్రియేటర్స్కి అర్థమవుతుంది, ఛానల్ ఎగిరిపోతున్నాయి. సో అంత దారుణాలు జరిగాయి. నాకు ఇంకా ఇక్కడ నేను ఎక్కడ చింతిస్తున్నానంటే, ఆ అమ్మాయి మైనర్ అని ప్రూవ్ అయింది. డిసెంబర్ ఈ ఇన్సిడెంట్ ఏదైతే అయిందో మేజర్ ఇన్సిడెంట్, ఆ టైంలో 17 years 3 months. ఓకే, 17 years 3 months అంటే అమ్మాయి ఇప్పుడు కూడా 18 కాదు. అండ్ ఇది హనీ ట్రాప్ అన్నోని జోడించి కొట్టేలా, ఎస్పెషల్లీ ఆ దొరా తేజ గారిని జోడించి కొట్టేయడమే. ఇంక లేదు, మీరు ఫస్ట్ చేయాల్సింది రోడ్డు మీద కనబడితే పటాపని కొట్టండి జోడించి. నీకు ఎవడరా చెప్పాడు అంటే, ఎంత డబ్బులు ఇస్తే మాత్రం అలాగ పెంట తింటావా? మీరు అడగండి ఫస్ట్. అకార్డింగ్ టు ద సోర్సెస్ నీ 3 సెకండ్ల క్లిప్ ఏమైందిరా? అకార్డింగ్ టు ద సోర్సెస్ ఆ 3 సెకండ్ల క్లిప్ నువ్వే కావాలని చేసి వదిలేవు నీ హైప్ కోసం అని చెప్పి సమాచారం అని చెప్పి దొబ్బండి. అసలు సెకండ్ లైఫ్ ఇవ్వకూడదు ఇలాంటి నాకు ఎందుకులేండి. సో ఇలా నిబ్బి గాలికి ఇలాగ కొంతమంది పెయిడ్ గాలికి నేను చెప్తున్నా, మీరు మంచి చేయకపోయినా పర్లే, ఇలా బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక ఎస్పెషల్ అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లం వస్తే బ్రేవ్గా అప్రోచ్ అయితే ఒక బాధ, అప్రోచ్ అవ్వకపోతే ఒక బాధ. అప్రోచ్ అవ్వకపోతే పిరుకోలు అంటారు, అప్రోచ్ అయితే ఆ అమ్మాయినే రాంగ్ అనేస్తారు. ఇప్పుడు అమ్మాయిది అదే కదా, హనీ ట్రాప్ అంట. అకార్డింగ్ టు ద సోర్సెస్ ఏందో తెలుసా, వాళ్ళు రిచ్చే, వాళ్ళ నాన్నగారికి మెర్సిడీస్ బెంజ్ ఉంది, వాళ్ళ అమ్మగారు ఫార్చునర్ కారులో వచ్చారు. చూడండి, బెంజ్ కారు ఉన్నోళ్ళు 50,000 తీసుకుంటారా సార్ చెప్పండి? అకార్డింగ్ టు ద సోర్సెస్ చెప్పండి. ప్రీప్లాన్డ్గా చేశారంటున్నారు కదా. బెంజ్ కారు, ఫార్చునర్ కారులో ఉన్న వాళ్ళకి, మంచిగా సెటిల్ అయి ఉన్న వాళ్ళకి అమ్మాయి 50,000 కక్కుర్తిపడి 50,000 తీసుకుంటుందా? ఆ లాయర్ చెప్పింది
మీరు యూట్యూబ్లో ఉంటే చూడండి అసలు ఏమేమి జరిగింది, సైకలాజికల్గా ఈ అమ్మాయిని ఎలా ట్రాప్ చేశారు, ఎలా ఎఫెక్ట్ అయింది, ఎలా జరిగింది అవి అబ్యూజులు అనేవి చాలా వివరంగా చెప్పాడు. ఇట్స్ పెయిన్ఫుల్ బట్ చాలా వివరంగా చెప్పారు. అంత చెప్పిన తర్వాత కూడా చూడండి, పైసామే పరమాత్మహే నేను చెప్పాను కదా, ప్రతిసారి చెప్పేది ఇండియాలో ఇదే విషయం. అబ్బా అక్కడ బండి గారి కొడుకు కాకుండా నాలాంటి ఎవడో మీలాంటి వాళ్ళు ఉన్నారు అనుకో, ఇంతవరకు ఉంటుంది అసలు. చెక్కియాలు కూడా పోలీసులు అరెస్ట్ చేయరు, తర్వాత నోటీసులు పంపుతారు. నోటీసులు ఆ బాబుకి పంపరు, వాళ్ళ నాన్నకి పంపరు, వాళ్ళ రిలేటివ్స్కి పంపుతారు. అబ్స్కాండ్ అయిపోయారు అంటారు. 4 రోజులు పోయిన తర్వాత మీరే ఎడం చేత్తో పంపించి అబ్స్కాండ్ అయ్యారు అంటారు. ఇప్పుడు కూడా దొరకట్లేదు. రమ్మంటే ఈమెయిల్ పంపుతున్నారు. ఇప్పుడు కోర్టుకు కూడా హాజరవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ థర్స్డేకి వెళ్ళింది. నెక్స్ట్ థర్స్డే లోపల ఎతుకుతారంట. ఇప్పుడు ఆయన ఏంటి బెయిల్ అడిగారు. బెయిల్ అడిగితే ఈ అరెస్టులు బెయిల్ అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బెయిల్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు బెయిల్ రాలే, బెయిల్ ఏమో దొబ్బి అన్నారు. బెయిల్ వచ్చింది అనుకోండి, అప్పుడు దొరికేస్తాడు. బెయిల్ రాలేదు కాబట్టి దొరకడం. మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే సబ్జెక్ట్ కరెక్ట్ థర్స్డే అనుకుంటా, అప్పుడు దొరకడం. ఇంత పెద్ద పోలీస్ సిస్టమ్ ఉంది, ఇంత పెద్ద పోలీస్ సిస్టమ్ దొరకడం ఎందుకు? ఇందులో ఎవడ చేయలే ఏమున్నాయో అందరికీ తెలుసు. అందుకే ఒక పేదవాడికి లా ఒకలా పనిచేస్తుంది, రిచ్ పర్సన్కి లా ఒకలా పనిచేస్తుంది. రిచ్ పర్సన్లో కూడా పొలిటీషియన్ల కొడుకులకి కూతుర్లకి పొలిటీషియన్లకి లా ఒకలా పనిచేస్తుంది అనడానికి బెస్ట్ కేస్ స్టడీ ఈ కేసు. అబ్బా నాకు కూడా అర్థం కావట్లేదు. సరే మీకు తెలుసు కదా, ఇంకా మైనర్ అని ప్రూవ్ అయిపోయిన తర్వాత అమ్మాయి కన్సెంట్ ఉన్నా లేకపోయినా చేసింది రాంగ్, టాపిక్ ఈజ్ ఓవర్. ఇప్పుడు అటుపక్క పర్సన్ని అరెస్ట్ చేయాలి. చేశారా? ఇక్కడే ఫెయిల్ అయిపోయింది. బండి సంజయ్ గారు మాట్లాడితే నేను పీక కోసుకుంటా, నా కొడుకైనా కూతురైనా న్యాయం ఫస్ట్ వస్తే తర్వాత వీళ్ళందరూ వస్తారంటున్నారు కదా. మీ అబ్బాయిని మీరు ఎందుకు పట్టుకొని తీసుకురాలేదు? ఇన్ని రోజులైంది కదా, మీ అబ్బాయి మీకు తెలియకుండానే జరుగుతుంది ఇదంతా. ఇప్పుడు మీరు ఒక రెస్పాన్సిబుల్ మినిస్టర్గా మీ అబ్బాయిని పట్టుకొని తీసుకురావడం ఎంతసేపు? అంటే మీకు తెలియకుండానే మీ అబ్బాయి అప్స్కాండ్ అయిపోయాడా? మీకు తెలియకుండానే ఇదంతా మీకు ఒక విషయం చెప్తా. కొంతమంది అన్నారు బండి సంజయ్ గారిని ఇన్వాల్వ్ చేయదు. ఇన్వాల్వ్ ఎందుకు సార్ చేయరు? పేరెంట్స్ రోల్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు అబ్బాయిది ఇది ఒక్కటే కాదు, అబ్బాయి హిస్టరీ చూస్తే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు కాలేజీల్లో కానీ జాబ్ ఎన్నో నెలలు చేశాడంటే అక్కడ కానీ ఎక్కడైనా సరే ఇలాగే ఉంది. చాలా 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 యారగెంట్ బిహేవియర్, అగ్రెసివ్ బిహేవియర్ అండ్ ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఇవేమీ వాళ్ళ నాన్నగారికి తెలియవా? ఇది నేను నమ్మను. నేను అంత ప్యాకేజ్ స్టార్ని కాదు కాబట్టి నేను నమ్మను. సో రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకొని ఇప్పటికీ కూడా నెవర్ లేట్, తప్పు జరిగింది, మా అబ్బాయి తప్పు చేశాడు అని చెప్పి రెస్పెక్ట్ఫుల్గా మీ కొడుకుని అలా కోర్టుకి తీసుకొచ్చేస్తే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా డిలే జరిగింది. అది జనాల కోపం ఏంటంటే ఇప్పుడు అబ్బాయికి ఏదో గట్టిగా చంపియాలి, కాలు తీసేయాలని కాదు ఫస్ట్ థింగ్. ఎందుకు ఇలాగా పొలిటీషియన్ కొడుకులకైతే ఇలా స్లో మోషన్లో నడుస్తుంది అంటే, పొలిటీషియన్ కొడుకులు తప్పు చేస్తే అటుపక్క వాళ్ళకి శిక్ష పడకపోగా అటుపక్క వాళ్ళు బ్రేవ్గా ముందుకొచ్చి ఫైట్ చేస్తుంటే వాళ్ళకి ఆటంకమా? అంటే వాళ్ళని నొక్కేస్తున్నారు, వాళ్ళ గురించి వాయిస్ రైజ్ చేసిన వాళ్ళు నొక్కేస్తున్నారు. ఇలాంటి సాయి దొరతేజ లాంటి లేదా నిబ్బిగాలు పేడిగాలు వచ్చి అమ్మాయిని తప్పు అంటున్నారు. ఒక మైనర్ అమ్మాయి మీద ఇన్ని బ్లేమ్లు వేసాడు ఇండైరెక్ట్గా. ఇలా చాలామంది నా కొడుకులను ఏం చేయాలి? విక్టిమ్ ఫేసులు రివీల్ చేసిన నా కొడుకులను ఏం చేయాలి? డీటెయిల్స్ రివీల్ చేసిన వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వన్స్ వెర్డిక్ట్ వచ్చిన తర్వాత చూడండి చాలా గట్టిగా ఉంటుంది. ఎవరెవరైతే ఇవన్నీ చేశారో అంత ఈజీగా ఊరుకోరు. ఇది చాలా పెద్ద కేసు అయింది, డీలే అవుతుంది కానీ చాలా పెద్ద కేసు అవుతుంది. దొరతేజ్ అకార్డింగ్ టు ద సోర్సెస్ నీ ఛానల్ ఉండదు. సో ఓవరాల్గా ఏంటంటే నిన్న డిస్కషన్ తర్వాత థర్స్డేకి వెళ్ళింది, బెయిల్ ఏమో దొబ్బి అన్నారు. మనం తీసుకోవాల్సిన పెద్ద టేక్ అవే పాయింట్ ఏంటంటే అమ్మాయి మైనర్, ఇప్పటికీ మైనరు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా షీ వాజ్ మైనర్ అండ్ అది హనీ ట్రాప్ కాదు. ఎలా జరిగిందో సీక్వెన్షియల్ వేలో వాళ్ళ లీగల్ కౌన్సిల్ గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ఇంతకు మించి ఏం కావాలి? ఇప్పుడు కూడా అబ్బాయి దొరకట్లేదు అంటే ఇక్కడ ఎవరు ఫెయిల్ అయ్యారు? పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందా? మన గవర్నమెంట్ ఫెయిల్ అయిందా? అసలు ఎంటైర్ సిస్టమే ఫెయిల్ అయిందా? చెప్పండి మీరు. అంటే ఇది ఇప్పుడు కాంగ్రెస్కి తెలియకుండానే జరుగుతుందా? ఇప్పుడు బండి సంజయ్ గారు రోల్ లేకుండానే జరుగుతుందా? పోలీసులకి ఏమి తెలియకుండానే మనోడు గాల్లో మాయమైపోయాడా? చెప్పండి. పోలీస్ స్టేషన్లకి రాము, కోర్టులకి రాము, ఇంకా ఏం సార్? ఇంకా ఇంత పెద్ద ఇష్యూలో అంటే ఎక్యూజ్డ్ పర్సన్ దొరకట్లే, మాయమైపోయాడు. అదేదో అవెంజర్స్లో మాయమైపోయినట్టు మాయమైపోయాడు.
దీని గురించి మళ్ళీ ప్రశ్నించే వాళ్ళకి థ్రెటనింగ్స్, పోలీస్ స్టేషన్లో వేసేయడాలు, థ్రెటనింగ్ కాళ్ళు. అటుపక్క ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు మాత్రం బాగానే ఉంటున్నారు అకార్డింగ్ టు ద సోర్స్ అని. మీరు చేయాల్సిన పని అని తెలుసు, ఇలాంటి అకార్డింగ్ టు ద సోర్సెస్ కానీ జోడించి కొట్టి అలాంటి ఛానల్ రిపోర్ట్ కొట్టి పొరపాటున సబ్స్క్రైబ్ చేస్తే అన్సబ్స్క్రైబ్ చేయండి. చాలా దూరంగా ఉన్నాయి వెరీ టాక్సిక్ పర్సన్స్ ఈ అకార్డింగ్ టు ద సోర్సెస్గా. సో ఓవరాల్గా అప్డేట్ అయితే ఇది. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అందరూ దొరకాలి, న్యాయం జరగాలి. లేట్ అయినా పర్లేదు, న్యాయం జరగాలి. ఓకే, సో దట్ ఈస్ ది లేటెస్ట్ అప్డేట్ వచ్చింది కాబట్టి ఇప్పటివరకు ఆగి వెయిట్ చేసి వీడియో చేస్తున్నాం. మీ వ్యూ పాయింట్ ఏంటో కామెంట్ చేయండి, వీడియో షేర్ చేయండి, సో దట్ ఎక్కువ మంది సర్క్యులేట్ అవుతుంది. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హై పాయింట్స్ ఉంటే హైప్ ఇవ్వండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ వాల్యుబుల్ రా అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.